వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఇక్కడ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఒక 14,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. దీన్ని ఫ్రాడ్ అనాలో స్కామ్ అనాలో అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా ఏం జరిగింది అంటే మహారాష్ట్రకు సంబంధించి ఒక 14,000 కోట్ల రూపాయలు మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది 14,000 కోట్ల రూపాయలకు ఒక టెండర్ని పిలిచింది. అదేంటంటే తానే టు భాయానగర్కి సంబంధించి ఒక ఎలివేటెడ్ రోడ్ అండ్ టన్నెల్ టోటల్గా వేయాలని చెప్పి ఇక్కడ 14,000 కోట్ల రూపాయలకు టెండర్ చేసింది. అయితే ఇదేంటంటే మే 2025లో జరిగింది. ఇక్కడ ఎంఎంఆర్డి అంటే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ ఇక్కడ టెండర్లను పిలిస్తే ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక కంపెనీకి సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీని ఇక్కడ ఈ ఎంఎంఆర్డి అనేది డిస్క్వాలిఫై చేసింది. అయితే ఎందుకు డిస్క్వాలిఫై చేశారు మమ్మల్ని అని చెప్పి ఈ ఎల్ఎన్టీ కంపెనీ అనేది సుప్రీంకోర్టులో ఒక ఫైల్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏంటి 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఇది, దీనికి అంటూ సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయేలా ఈ సంఘటన అయితే జరిగింది. అయితే ఏం జరిగింది అనేది మనం బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకి సంబంధించి మహారాష్ట్ర గవర్నమెంటు మెయిన్గా అంటే ఎంఎంఆర్డి అనేది ఒక ఎలివేటెడ్ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పింది. అక్కడ ఎక్కడి నుంచి అంటే తానే నుండి భాయానగర్ వరకు. దాంతోపాటు ట్విన్ టన్నెల్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ టెండర్లు పిలిచింది. అదేంటంటే గైముఖ్ నుంచి ఫంక్షన్ హోటల్ జంక్షన్ వరకు టోటల్గా ఈ రెండు అంటే ఎలివేటెడ్ రోడ్తో పాటు ట్విన్ టన్నెల్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ టెండర్లను పిలిస్తే దీంట్లో 2 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో ఒకటి ఎల్ఎన్టీ అయితే ఇంకోటి మేల్ ఇంజనీరింగ్ అంటే దీన్నే మెగా ఇంజనీరింగ్ అని కూడా పిలుస్తారు. ఈ 2 కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేస్తే నార్మల్గా అయితే టెండర్లను పిలిచినప్పుడు మనం టెండర్లు వేయాల్సి ఉంటుంది. 14,000 కోట్ల రూపాయలకు మహారాష్ట్ర గవర్నమెంట్ టెండర్ పిలిస్తే దాంట్లో ఎవరు తక్కువకు టెండర్లు వేస్తే వాళ్లకు టెండర్లు అనేవి వస్తాయి. ఇక్కడ ఎల్ఎన్టీ ఫస్ట్ కంపెనీ ఎల్ఎన్టీ చూసుకుంటే ఇక్కడ ట్విన్ టన్నెల్కి దాదాపుగా 6,498 కోట్ల రూపాయలకు, ఎలివేటెడ్ రోడ్కి సంబంధించి 5,554 కోట్ల రూపాయలకు టెండర్ వేసింది. అంటే దాదాపుగా 12,052 కోట్ల రూపాయలు ప్లస్ దాని చిల్లరకు టెండర్ అయితే వేసింది. తర్వాత ఇక్కడ ఏదైతే సెకండ్ కంపెనీ అయినటువంటి మేగా వచ్చేసి ట్విన్ టన్నెల్కి సంబంధించి 6,163 కోట్ల రూపాయలకు, ఎలివేటెడ్ రోడ్కి సంబంధించి 9,019 కోట్ల రూపాయలకు ఇక్కడ టెండర్లు వేసింది. దీని టోటల్ చూసుకుంటే 15,182 కోట్ల రూపాయలు. టోటల్గా డిఫరెంట్ చూసుకుంటే 2 కంపెనీలు వేసిన డిఫరెంట్ దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పైచిలకు వేశారు. అయితే ఇక్కడ మరి నార్మల్గా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా టెండర్ తక్కువ వేసిన వాళ్లకు టెండర్ అనేది ఇవ్వాలి. మరి ఎల్ఎన్టీ కంపెనీకి టెండర్ రావాలి కదా అని ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రశ్న అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఎల్ఎన్టీ కంపెనీకి కాకుండా మెగా కంపెనీకి టెండర్ అయితే ఇచ్చారు. దీనిపైనే ఎల్ఎన్టీ అనేది లీగల్ ఛాలెంజ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మెయిన్గా ఎల్ఎన్టీకి సంబంధించి చూసుకుంటే కనుక హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటల్ ఉన్నటువంటి కంపెనీ, తర్వాత లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియాలోనే దాదాపుగా మనం చూసుకుంటే కనుక ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అలాంటి దాంట్లో అంటే మెయిన్గా కేంద్ర ప్రభుత్వము కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో సెంట్రల్ సెక్రటరియట్ బిల్డింగ్ కానీ లేదంటే క్యాబినెట్ సెక్రటరియట్ బిల్డింగ్ కానీ సెంట్రల్ విస్టా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు నిర్మించిన ఎల్ఎన్టీకి కాకుండా ఇక్కడ మెగా అనేది ఒక ఫ్రాడ్ కంపెనీ. ఎందుకు నేను ఫ్రాడ్ కంపెనీ అంటున్నానంటే ఎన్హెచ్ఏఐ బ్లాక్ లిస్టులో ఈ మెగా కంపెనీ అనేది ఉంది. మెయిన్గా చూసుకుంటే NH66 అనేది ఒక కేరళలో ఒక నేషనల్ హైవే. ఈ హైవేని ఈ మెగా కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది రోడ్డు నిర్మాణాన్ని. దాంట్లో చాలా వరకు డిఫాల్ట్ రోడ్ కొలాప్స్ అనేవి ఉన్నాయి. అంటే రోడ్ డ్యామేజ్ అయిపోవడం, ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ చేసిన ఆ బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజులకే కొలాప్స్ అవ్వడం. టోటల్గా అందుకే ఈ కేరళ గవర్నమెంట్ ఇక మెగాని ఇక్కడ ఫ్రాడ్ కంపెనీ కింద బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయితే ఇక్కడ కేరళ గవర్నమెంట్ ఈ ఫ్రాడ్ జరిగినందుకు దాదాపుగా ఈ మెగా కంపెనీ మీద 94 కోట్ల రూపాయల ఫైన్ కూడా వేసింది.
తర్వాత ఇల్లీగల్ ఎక్స్కవేషన్ అంటే టోటల్గా అవినీతి జరిగింది దీంట్లో, టోటల్గా జరిగిన వర్క్లో మొత్తం కూడా కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు అంటూ కూడా మెయిన్గా దీనికి ఇచ్చారు. అయితే ఇక్కడ మెయిన్గా మెగా కంపెనీకి ఇవ్వడానికి ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు ప్రాముఖ్యత వహించింది అంటే, ఎల్ఎన్టీ కంపెనీ అంత ప్రాచుర్యం ఉన్నా కూడా మెగా కంపెనీకే మహారాష్ట్రలో ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ సెకండ్ ఎలక్ట్రల్ బాండ్స్ ప్రతి పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొంతవరకు నిధులైతే ఇస్తుంటారు ఈ కంపెనీలన్నీ కూడా. దాంట్లో భాగంగానే ఈ మెగా కంపెనీ అనేది అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 600 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇచ్చింది. కాబట్టే ఇక్కడ ఈ కంపెనీకి మహారాష్ట్రలో బ్లాక్ లిస్ట్లో, కేరళలో బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి మహారాష్ట్రలో మాత్రం టెండర్లు అయితే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ప్రజలపైన అంటే పన్నుగట్టే ప్రజలపైన ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ప్రతిదీ వాని ఇన్కమ్ ఏంటి, వాడు మంచి చేశాడా చేయలేదా అని ప్రతిదీ ఎంక్వైరీ చేసే ప్రభుత్వాలు ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీకి ఇంతగా టెండర్లు ఎందుకు ఇచ్చాయి? ఇక్కడ కొన్ని కేంద్రంలో ఉన్నటువంటి దాంట్లకు సంబంధించి మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఓటర్ల లిస్టు బయట పెట్టండి అంటే మేము బయట పెట్టము అంటుంది. ఎస్బీఐ ఏమో తనకు సంబంధించిన అంటే ఎన్ని ఎలక్టరల్ బాండ్స్ ఉన్నాయి పార్టీల పైన అవి బహిర్గతం చేయమంటేనేమో ఎస్బీఐ చేయనంటుంది. మరోవైపు ఈడీ మేము వచ్చి వాళ్ళ మీద తీసుకెళ్ళి ఎవరైతే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నామో వాళ్ళని తీసుకెళ్ళి 30 రోజులు జైల్లో వేస్తాము అని ఈడీ చెప్తుంది. కానీ ఇక్కడ ఇలాంటి కంపెనీల మీద ఎందుకు ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఎంక్వైరీ చేయదు? కేవలం సామాన్యుల వరకు వచ్చే వరకు సామాన్యులకు సంబంధించిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు అని ప్రతిదీ కూడా స్ట్రిక్ట్గా పెట్టే కంపెనీ అంటే కేంద్రము కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఎందుకు కంపెనీల పైన ఇంతగా ఫోకస్ చేయవు? ఇష్టారీతిన అంటే ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు ఆమ్యామ్యాలు మీకు అందిస్తే వాళ్లకు టెండర్లు ఇయ్యే ఈ ప్రాసెస్ వల్లనే ఇక్కడ మనం చూస్తుంటాం కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఎన్నో రకాలమైన బ్రిడ్జీలు కానీ లేదంటే రైల్వే ప్రాజెక్టు కానీ ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతున్నాయి. అంటే అవినీతి అధికారులు ఉన్నంత వరకు ఈ అవినీతి కంపెనీలు బయటకు వస్తూనే ఉంటాయి, ఈ కన్స్ట్రక్షన్లు కూడా ఇలాగే జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టి ప్రజలపైన కాకుండా ఇలాంటి కంపెనీలు బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలపైన దృష్టి పెట్టి వీళ్ళకు టెండర్లు రాకుండా చర్యలు తీసుకోవాలనే కోరుకుంటున్నాం.